మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ గురించి వీడియో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, దీనికోసం మనము టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మనకు హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకు వాట్స్ న్యూ అనే దగ్గర మనకు ఏ అప్డేట్ రావడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఏదైతే నోటిఫికేషన్ నెంబర్ 53/2017 సంబంధించి టీఆర్టీ ఎస్జిటి తెలుగు మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కోర్టు కేసెస్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ సంబంధించినటువంటి వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అందులో ఏ విషయాలు ఇవ్వడం జరిగిందో ఒకసారి మనము డౌన్లోడ్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఏదైతే టీఎస్పీఎస్ నుంచి చేసినటువంటి వెబ్ నోట్లో మనకు డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, October 1, 2019. సో ఈ ఎస్జిటి సంబంధించినటువంటి అభ్యర్థులకు మనకు ఏదైతే ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం రిజల్ట్స్ అనేది December 31, 2018 రోజున, అదేవిధంగా ఎస్జిటి తెలుగు మీడియం రిజల్ట్స్ April 4, 2019 అంటే ఇక్కడ రిజల్ట్స్ అంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది అప్పుడు వచ్చిన విషయం మరి ఎస్జిటి క్యాండిడేట్స్ అందరికీ కూడా తెలిసిన విషయమే. దాని తర్వాత 27 మంది అభ్యర్థులు సో దీనిపైన మరి రిట్ పిటిషన్ నెంబర్ 867/2019ని హైకోర్టులో మరి రిట్ పిటిషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి తుది ఉత్తర్వులు August 30, 2019 రోజున ఈ తెలుగు మీడియం అభ్యర్థులు 3,375 మంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు 837 మంది సెలెక్ట్ అయినటువంటి వారి నుంచి సో రిలింక్విష్మెంట్ అనేది మరి కోరాలని చెప్పేసి ఈ హైకోర్టు తుది ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మరి తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇద్దరు మీడియాలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల నుంచి మరి రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది మరి కమిషన్ అనేది దానికి అనుగుణంగా మరి ఇవ్వడం జరిగింది. సో September 9, 2019 నుంచి September 16, 2019 వరకు రిలింక్విష్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డాటాను కూడా మరి తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా కమిషన్ వారు ఇంకా 110 కేసులు అభ్యర్థుల ద్వారా ఇంకా 110 లీగల్ కేసెస్ అనేది కూడా దీనిపైన ఫైల్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితిని కూడా మరి పరిశీలించడం జరుగుతుంది. సో వీటన్నిటికి అనుగుణంగా మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, JRL అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్గానే మనం అర్థం చేసుకోవాలి. సో దాన్ని మరి ప్రిపేర్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇంకా కొద్దిమంది అభ్యర్థులు దీనికి అనుగుణంగా మరి కొద్దిమంది అభ్యర్థులకు అంటే ఏదైతే మన రిలింక్విష్మెంటు అదేవిధంగా ఏదైతే కోర్టు కేసెస్కి అనుగుణంగా కొద్దిమంది అభ్యర్థులకు మరి ఈ సెలక్షన్ కోసం ఎంపిక చేయడం జరిగింది. అంటే రిలింక్విష్మెంట్ ఎవరైతే ఇవ్వడం జరిగిందో సో వాళ్ళ ప్లేస్లో మరి వేరే వాళ్ళకి, అదేవిధంగా కోర్టు కేసుకు అనుగుణంగా మరికొద్ది మందికి ఈ ఎంపిక అనేది చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి 909 పోస్టులు, అదేవిధంగా తెలుగు మీడియంలో ఉన్నటువంటి 3,786 పోస్టుల ఒక ఎంపిక ప్రక్రియ సెలక్షన్ ప్రాసెస్ అనేది మళ్ళీ మొదటి నుంచి మరి చేయాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా మరి చేయడానికి పైన పేర్కొన్నటువంటి ఏదైతే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఎవరైతే రిలింక్విష్మెంట్ ద్వారా కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించడం, అదేవిధంగా కోర్టు కేసు ద్వారా కొత్త వారికి మరి కొంతమందిని ఎంపిక చేయాల్సినటువంటి అవసరం వల్ల సో ఈ ఎంపిక ప్రక్రియ ప్రాసెసింగ్ అనేది టైం అనేది తీసుకోబడుతుందని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. సో ఈ ఏదైతే గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో September 30, 2019 లోపు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి అన్ని రకాలుగా మరి కమిషన్ వారు ప్రయత్నం చేయడం జరిగిందని, అయినప్పటికీ పైన పేర్కొన్నటువంటి కారణాల చేత ఈ సెలక్షన్ లిస్ట్ అనేది తయారు చేయడానికి ఇంకా సమయం అనేది పడుతుందని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. సో కాబట్టి క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఎస్జిటి అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళు ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఎంపిక చేయడంలో ఉన్నటువంటి సంక్లిష్టతను అర్థం చేసుకొని మరి వాళ్ళందరూ కూడా కమిషన్ వారు ఈ సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ను ప్రకటించే అందరూ కూడా వెయిట్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. సో అదేవిధంగా కమిషన్ వారు ఈ సెలక్షన్ ప్రాసెస్ పైన పూర్తిగా మరి పరిశీలిస్తున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎస్జిటికి సంబంధించి అనౌన్స్ చేస్తామని, అప్పటి వరకు అభ్యర్థులు మరి వేచి చూడాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి
టీఎస్పిఎస్సి, టీఆర్టీ, ఎస్జిటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే మనకు రిలింక్విష్మెంట్ తర్వాత వారి ప్లేస్లో కొత్త వారికి అవకాశం కల్పించడం, సో కోర్టు కేసుల వల్ల మరికొద్ది మందికి అవకాశం కల్పించడం వల్ల ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది అనేది దీని సారాంశంగా మనకు తెలుస్తుంది. సో ఇది మరి టీఆర్టీ, ఎస్జిటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ వీడియో పొందడం కోసం మన యూట్యూబ్ ఛానల్ వెంకట్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.